కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, మరి యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకి పెద్దపేట వేస్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి శ్రీ అశోక్ గజపతిరాజు గారి గురించి చెప్పాలంటే ఒక మొకటంలోని మహారాజుగా చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, ఆర్థిక శాఖ మినిస్టర్గా ఎన్నో పర్యాయాలు చేసి మరి సెంట్రల్ మినిస్టర్గా కూడా విమానయాన శాఖ మంత్రిగా చేసినటువంటి అశోక్ గజపతిరాజు గారు చేతికి వెన్నెముకలైనటువంటి ఒక మహారాజుగా, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టేటప్పుడు కూడా ఒక సామాన్య జీవితాన్ని గడిపినటువంటి అశోక్ గజపతిరాజు గారికి ఈరోజు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మరి ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 108 దేవస్థానాలకి ధర్మకర్తగా ఎంతోమందికి భూములు దారాదత్తం చేసినటువంటి మహానేత మరి మనం చూసుకుంటే అశోక్ గజపతిరాజు గారు. మరి కుటుంబ నేపథ్యం చూసుకుంటే దానాల్లో కానీ విద్యలో కానీ ముందున్నటువంటి పెద్ద కుటుంబం అశోక్ గజపతిరాజు కుటుంబం. అదే కాకుండా మరి ఉత్తరాంధ్ర చూసుకున్నట్టయితే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మరి కలిసిరెడ్డి అప్పలనాయుడు గారిని కూడా ఎంపీగా గెలిపించడం, అలాగే మరి ఎర్రమనాయుడు కుటుంబంలో చూసుకున్నట్టయితే మరి గౌరవనీయులు ఎర్రమనాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడం, అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా ఉన్నతమైన పదవులు మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఉత్తరాంధ్రలో పెద్దపేట వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా ఉన్నతమైన కుటుంబాలు ఉన్నాయి, వారికి కూడా ఉన్నతమైన పదవులు చూపించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాంటి వ్యక్తుల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడికి మరీ ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.